చూపుకు బలి అయిపోవాలా నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా అమ్మను అయ్యేది సాగర సహనము విహరిస్తిని కదలాడుగను పురాణాల బలముకు శ్రీకృష్ణుడు Srimati Danunitu Kiran Garu, Mayor, Municipal Corporation Nizamabad, to add a glamour to the dais. Call upon Srimati P. Sandhya Rani Garu, former Director of TSM PDCL, Hanmakonda. Management, Telangana University. Honorable President, Telangana Photo and Videographer Welfare Association Women Week. Now, I request all the dignitaries please stand up. Not only termed as a mother, a wife or a sister, but even now they are addressed with the designations and with their professions. As a teacher, as a doctor, as an engineer and as a political leader and many more. In a country like India, women are treated as a goddess. She enlightens the whole world with her knowledge. Women have made their presence in every aspect of life, contribute her home as well as the workplace. Embarking their skills, I would like to highlight a quote. But even, undoubtedly, women have broken all the barriers. అపర్ణ మేడం గారికి, శారదా గారికి, లీలా గారికి, బిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ మోహన్, శ్రీనివాస్, ఈనాటి సన్మాన గ్రహీతలు, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ చేసిన సిరిసిల్ల హై చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా నాన్నగారు ఏంటంటే 1947లో ఫస్ట్ ఫోటో స్టూడియో నిజామాబాద్లో స్థాపించడం జరిగింది. తన ఇచ్చాడు 4th వన్ ఇండియన్ ప్రయాణి.
నేను 1965లో ఫోటోగ్రఫీలో ఎంటర్ అయ్యాను. చదువుకునే రోజుల్లో చదువుతూ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఆ తర్వాత 2011లో గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించడం జరిగింది. దాని ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14 నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఉమెన్స్ డే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. 2011లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లోకల్లో ఉన్న 3 ఫోటోగ్రాఫర్స్ రైతు సింగ్ గారికి, దిగంబర్ గారికి, సిరాజుద్దీన్ గారికి ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేశాను సన్మాన కార్యక్రమం. తర్వాత సంక్రాంతి అప్పుడు కూడా స్టూడెంట్స్ ఎస్ఎస్సి నుంచి పీజీ టాపర్స్ అండ్ ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్స్కు నేను సన్మానం చేసుకుంటాను ప్రతి సంవత్సరము. 2012లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఫర్ ఉమెన్ అతి కష్టం మీద 10 జిల్లాల నుంచి ఒక 6 మెంబర్స్ని వచ్చాను. ఫోటోగ్రాఫర్స్, ఉమెన్ ఫోటోగ్రాఫర్స్. నిజామాబాద్ నుంచి బోధన అనుపమ ఆమె ఫోటోగ్రాఫర్, అంటే దాదాపు 35-40 ఇయర్స్ నుంచి ఆమె ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉంది. ఆమె ప్రజెంట్ కూడా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉంది. అంటే మల్టీ టాలెంట్, ఫోటోగ్రఫీ చేస్తుంది, వీడియో మిక్సింగ్ చేస్తుంది, మళ్ళీ కలర్ ల్యాబ్ రన్ చేస్తుంది, తను ఎడిటింగ్ అవన్నీ కూడా ఆమె చేస్తుంటుంది. అంటే ఆమె మొదటి నిజామాబాద్లో ఫస్ట్ మహిళా ఫోటోగ్రాఫర్స్. ఈ కార్యక్రమాలకు నేను ఎప్పుడు అందరినీ చాలామంది ఉమెన్సే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ టాపర్స్ అనేది సంవత్సరానికి ఒక 500 మందికి స్టూడెంట్స్కి మేము సన్మానం చేసుకుంటాం. దాంతోపాటు ఏంటంటే హెల్త్ క్యాంప్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా మేము కొంతమంది డాక్టర్ని తీసుకుపోయి కొన్ని స్కూళ్ళలో చెకప్ కూడా చేయించాము. అలాగే డెంటల్ కాలేజ్ నుంచి, తిరుమల డెంటల్ కాలేజ్ నుంచి దాదాపు 25-30 క్యాంప్స్ నిర్వహించాము మేము. అలాగే ముందు రోజు ఏంటంటే ఐ క్యాంప్ డాక్టర్ ప్రశ్న ఆమె ద్వారా ఏంటంటే మేము కొన్ని స్కూళ్ళలో ఐ క్యాంప్ పెట్టాలని అనుకుంటున్నాము. ఆమె పర్మిషన్తోనే ఆమె అందుకు ఒప్పుకున్నారు. ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు నిర్వహించటకు ఫోటోగ్రాఫర్స్ మేము ఏం చేసుకుంటామంటే వర్క్షాప్, ఫ్రీ ఫోటోగ్రఫీ వర్క్షాప్ అనేది నిర్వహిస్తుంటాము. వాళ్ళ దగ్గర ఏం కలెక్ట్ చేయము, వాళ్ళకి లంచ్, ఫ్యాకల్టీ, హాల్ అవన్నీ మేమే అరేంజ్ చేస్తాము. వాళ్ళు వచ్చి ఫోటోగ్రాఫర్స్ తింటాము. ఫస్ట్ మరి వర్క్షాప్ అనేది ఆదిలాబాద్లో స్టార్ట్ చేశాను. సెకండ్ జగిత్యాలలో చేశాను. నాగ్పూర్ నుంచి ఒక ఫ్యాకల్టీ వచ్చాడు, గణేష్ సార్, అతని ద్వారా చేశాము. థర్డ్, ఫోర్త్ మెదక్లో ఒకటి మన ధర్మపురిలో ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగినాము. ఒక్కొక్క వర్క్షాప్ దాదాపు ఒక 150 నుంచి 200 మెంబర్స్ వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. ఆ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటాడు. ఆ ఫ్యాకల్టీ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పించడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ప్రతి మగవారు ఇంకొక ఆడవారు ఉంటారంటారు. అట్లనే నా ఇంకో మేడం ఉంటుంది. ఆమె సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తుంటాం. ఈ కార్యక్రమానికి మేము ఎవరైనా డొనేషన్స్ తీసుకోను. ఎవ్రీ మంత్ వచ్చే పెన్షన్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. థ్యాంక్ యూ. అలాగే నిజామాబాద్ ప్రథమ పౌరురాలు శ్రీమతి నీతు కిరణ్ గారు, అలాగే అపర్ణ మేడం గారు, అలాగే రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సన్మాన గ్రహీతలు, మా పాఠశాల తల్లిదండ్రులు, విద్యార్థులు, జిఆర్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు నరేష్ బాబు గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు గారు ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం సంపాదించిన తర్వాత రిటైర్మెంట్ దశలో 2011లో నా దగ్గరికి వచ్చి మమ్మల్ని రిటైర్ అవుతున్నాను, నేను ఏం చేయాలి అని అడిగాను. చాలామంది ఇది మీరు శ్రద్ధగా ఆలోచించాలి. చాలామంది ఏం చేస్తారంటే రిటైర్ కాగానే జీవితం అయిపోయింది అనుకుంటారు. పిల్లలు అయిపోయినాయి, చదువులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి,
ఇంకా శేష జీవితాన్ని కృష్ణారామ అంటూ గడపాలని అనుకుంటారు. చాలామంది రిటైర్ అయిన తర్వాత అర్థం కాక ఫ్రెండ్స్ని కలవడానికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. స్నేహితుల దగ్గరికి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు. అయితే నరేష్ బాబు గారు కొత్త ఆలోచనకి ఒరవడి సృష్టించారు, అది చెప్పొచ్చు. సో వాళ్ళ నాన్నగారు నాకు చాలా ఆప్తులు. నేను కూడా గతంలో దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో నిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్గా ఈనాడులో అన్ని పత్రికల్లో పనిచేశాను. ఆ సందర్భంగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి నేను కూడా కొంత కార్యదర్శిగా సేవలు అందించడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారితో ఏర్పడ్డ పరిచయంలో వారికి నా మీద అపారమైన నమ్మకం అన్నమాట. మోహన్, నీ వల్ల ఏదైనా చేయగలుగుతావు, నువ్వు మరి సమాజానికి ఉపయోగపడే ఏదైనా కార్యక్రమాలు చేయండి అని చాలాసార్లు చెప్పేవారు. ఆ అభిమానం, ఆ ప్రేమ, చాలా ఆత్మీయంగా ఉండేవారైనా దురదృష్టవశాత్తు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన. ఆ తర్వాత నరేష్ బాబు రిటైర్ అయిన తర్వాత మరి వారి పేరు మీద, తండ్రి పేరు మీద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని, ఇలాంటి సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా విభిన్నమైన కార్యక్రమాలు, హెల్త్ కార్యక్రమాలు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, అలాగే విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వాళ్ళకి సన్మానం చేయడం కానీ, తర్వాత ఫోటోగ్రఫీ డే, వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఆగస్టు 19న వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, అలాగే వాళ్ళ మదర్ ఉడాల నీల గారి పేరు మీద సంక్రాంతి పోటీలు, ముగ్గుల పోటీలు అవి చేయడం, చాలా కార్యక్రమాలు. ఇది అనేది కాదు, దాదాపుగా సంవత్సరానికి ఒక 30-40 కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని వేల మందికి సన్మానం చేశారు ఇప్పటివరకు. ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులందరికీ కలిపి 10వ తరగతి నుంచి మొదలుకొని పీజీ వరకు అన్ని రంగాల్లో సుమారుగా 250 నుంచి 500 మందికి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది, వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే మాకు K6 మిత్రుడు సాయి గారు ఒకసారి ఒక పేద విద్యార్థిని కిడ్స్ కళాశాలలో ఆమె చదువుతోంది, వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్తో చనిపోయారు, లెక్చరర్గా ప్రైవేట్ కాలేజీలో ఉండేవారు ఆయన. వారి రికమెండేషన్ వాళ్ళు వచ్చి అమ్మాయికి ల్యాప్టాప్ కావాలి అని అడిగితే నన్ను వచ్చి అడిగారు, తను మోహన్ ల్యాప్టాప్ అడుగుతున్నారు ఇద్దామా అని. చూడు, ఆలోచించు అన్నాను. మరుక్షణం ఆలోచన లేకుండా నాతో హైదరాబాద్కి ఫోన్ చేయించి అక్కడ ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థలకి కాల్ చేయించి మరునాటికల్లా ల్యాప్టాప్ తెప్పించి 35,000 రూపాయలతో ఆమె ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు పేద విద్యార్థులకి మా పాఠశాలలో కాకుండా ఇతర పాఠశాలలో కూడా ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, పేద విద్యార్థులు చదివించడం కానీ, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు. అయితే విశేషం ఏంటంటే ఆయన ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. రూపాయి తీసుకోకుండా తనకు వచ్చిన పెన్షన్ డబ్బుల నుంచి దాదాపు సంవత్సరానికి కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఆయన. అందులో ఒక సంతృప్తి ఆయనకి, ఆ సాటిస్ఫాక్షన్. దానికి మరి వారి సహకర్మచారిని లీలమ్మ గారు పూర్తిగా సహకరిస్తారు. ఈ రోజుల్లో ఒక మాట గుర్తుపెట్టుకోండి, పక్క స్నేహితుడికి ఒక 100 రూపాయలు ఇస్తేనే 10 సార్లు అడుగుతాం మనం ఎందుకు ఇచ్చారు వారికి, అవునా కదా. చుట్టాలు ఎవరన్నా ఇంటికి వస్తే ఏదైనా కానుక ఇవ్వాలంటే అంత ఖర్చు ఎందుకు, తక్కువ చేద్దామంటాం. అలాంటిది సమాజ కోసమని, సమాజ సేవ కోసమని లక్షల రూపాయలు ఆయన పెన్షన్ నుంచి ఖర్చు పెట్టినా పల్లెత్తు మాట అనకుండా ఇంకా ప్రోత్సహించి ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాం మనం, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సమాజానికి అని చెప్పడం చాలా విశేషం. సో నరేష్ బాబు గారితో నాకున్న అనుబంధం దాదాపుగా 45 సంవత్సరాలు. అప్పటి నుంచి కలిసి మేము చాలా పనుల్లో పాల్పంచుకున్నాం. 11 నుంచి నేను ఆ సంస్థకి అడ్వైజర్గా పనిచేస్తూ ప్రోత్సహిస్తూ ఇద్దరం కలిసి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం, నేను ఏదో పాఠశాలలు నడుపుకుంటూ ఉంటాం మేము, అప్పటికి కొన్ని సంస్థలు నడిపాము, స్వచ్ఛంద సంస్థలు కూడా నడిపాను నేను. అయినప్పటికీ చాలా ఇంకా అనుకున్న టైంలో తను వచ్చి లేదు మనం చేద్దామని నాకు కూడా సపోర్టివ్ ఉండి కార్యక్రమం చేయించడం ఉన్నది చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈనాడు విభిన్న రంగాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా మరి చాలా రంగాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి దూరం నుంచి వచ్చారు. మరి మేడం హన్మకొండ నుంచి రావాల్సిన మేడం ఈరోజు అనివార్య కారణాల వల్ల సంజయ్ గారు రాలేకపోయారు. అయితే ఈనాటి సన్మాన గ్రహీతలందరికీ కూడా
మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు, మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ డి విఠలరామస్వామి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ మేయర్ గారు శ్రీ దండో నీతి కిరణ్ గారు, మరియు సంధ్యారాణి మేడం, అపర్ణ మేడం, మరియు లీలా మేడం గారు, మరియు మా అధ్యక్షులు నరేష్ బాబు గారు, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రెసిడెంట్ అండ్ ప్రిన్సిపల్ శ్రీ మోహన్ రోసాల్ గారు, అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మహిళను గౌరవిస్తాం. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటిని చూసి ఆ మహిళ ఇలాంటిదో మనం గెస్ చేయొచ్చు. అంతటి మహోత్తరమైనటువంటి మన సంస్కృతిలో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒక మహిళను చూస్తేనే, ఎక్కడైతే మహిళను గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మన పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. మన భారతదేశంలో భారతదేశాన్ని కూడా ఒక మహిళగానే పోలుస్తాం, అమ్మ అంటాం. భారతదేశాన్ని మాతగా పోలుస్తాం. మరి అంతటి ఎంతో ఉన్నతమైనటువంటి మన భారతదేశంలో ఉన్న మహిళలను మరి మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. వారి త్యాగాలను, వారి ఉన్నతిని, మరి ఒక మహిళ లేకుంటే ఒక పురుషుడు గమనమే లేదంటారు. ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. మహిళ ఉంటేనే ఆ ఇల్లు కానీ, ఆ దేశం కానీ, ఆ ఊరు కానీ ఎంతో అభివృద్ధి చెందుతుందని అంటారు. ఇక మా జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటి వరకు మా అధ్యక్షుల వారు మీకు అన్నీ చెప్పారు. అలాగే ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రతిభా వ్యక్తులనంటే, ఏ రంగంలో ఉన్న స్కూల్ విద్యార్థులు కానివ్వండి, మరియు ఆఫీసుల్లో పనిచేసే వివిధ రంగాల్లో సేవలు చేసేవారిని కానివ్వండి, గుర్తించి వారికి సన్మానించడం మా జిఆర్ మెమోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు మా అధ్యక్షుల వారి నాన్నగారు ఫోటోగ్రాఫర్ కాబట్టి వారిని గుర్తుంచుకుంటూ ప్రతి వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే సంక్రాంతి సంబరాలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఎవరిని కూడా ఒక రూపాయి కూడా అడగడు. ఆయన విద్యుత్ శాఖలో పనిచేసి విశ్రాంతి తీసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాకు తెలిసి సంవత్సరానికి ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అందులోనే ఆయన సంతృప్తి పడతారు. ఇలాంటి మరి ఈరోజు మహిళా దినోత్సవం మరి ఎవరెవరిని సన్మానం చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని చేస్తున్నారు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికైనా సహాయం చేయాలంటే పక్కవారికి సహాయం చేయాలని ఎవరు చేయరు. మరి అలాంటిది సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వివిధ వర్గాల వారిని గౌరవించుకుంటూ వారికి సన్మానం చేస్తూ మరి వచ్చిన అతిథులందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పిస్తూ ఇంతటి ఇవన్నీ చేస్తున్న మా నరేష్ బాబు సార్ గారికి మేము ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటాం. ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు మా సార్ గారు. అలాగే మా సార్ గారు వెనుక విజయం మొత్తం మా మేడం గారు. ఆమె కూడా ఒకసారి మీరు మహిళా దినోత్సవం సందర్భంగా మీరంతా చప్పట్లు పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళా మనులందరూ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు శారద. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వచ్చాను. నేను గత 30 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. పురుషులు మాత్రమే చేయగల వృత్తిలో నేను కూడా చేయగలనని 30 సంవత్సరాల కిందనే నేను ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు. ఆయన నుండి ఈ వర్క్ నేర్చుకొని నేను ఈ వర్క్లో ఇంకా కొనసాగుతున్నాను. అంత మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘం మరి మొదటిసారిగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి నేను తొలి మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నాను. మరి నాకు అంత మంచి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత నేను కూడా బాధ్యత దాదాపు ఒక 300 మహిళలను మేము గ్యాదర్ చేయగలిగాము.
ప్రతి ఒక్కరికి కూడా మేమున్నామని ధైర్యము భరోసాని ఇస్తున్నాం మేము. అంతేకాకుండా మా మహిళలు స్టూడియోకి పరిమితం అయ్యి టెక్నాలజీ పరంగా కూడా చాలా వీక్గా ఉన్నారు. మరి అప్పుడు చాలా మంది మహిళలు వెడ్డింగ్లో చాలా మంది మహిళలు పెరిగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ సిరిసిల్ల మన ఫోటోగ్రఫీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా కలవడం జరిగింది. వాళ్ళని చూస్తే కూడా నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ వృత్తి చాలా విలువైంది, ఫోటోగ్రఫీ వృత్తి. ఇందులో మరి కొనసాగుతున్నామంటే మహిళలను కూడా ముందుకు వెళ్ళాలని నాకు ఎప్పుడు చాలా లోపల ఉంటుందన్నమాట. మహిళలు ఇంకా ముందుకు రావాలి. ఈ రంగంలో ఏ రంగంలో ఈరోజు మహిళలు ఎందులో కూడా తక్కువ లేరు. అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తున్నాం మనం, అవునా కదా? మేమేం తక్కువ కాదని దూసుకు వెళ్తున్నాము, ఆకాశమే అర్థాన్ని వెళ్తున్నాం మనము. ఈ రంగంలో కూడా ఉండాలి, మా ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మేము పనిచేస్తున్నాము. మరి ఇప్పుడు దాకా మరి అపర్ణ మేడంతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను, ఇలా ఉంది మేడం అని చెప్తున్నాను. నెక్స్ట్ మరి ఈ జిఆర్ ఇంకా సార్ మాతో మా అసోసియేషన్లో తను ఒక మెంబరు. గత కొన్ని సంవత్సరాలుగా తను ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, తన ఫాదర్ ఫోటోగ్రాఫరు, తను కూడా ఆ వృత్తిని చేపట్టి మరి సార్కి మరి జాబ్ కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన మరి రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా మటుకు సార్ మరి మా ఫోటోగ్రాఫర్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జిల్లాల్లో వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు తన సొంత ఖర్చులతో. అంతేకాకుండా మరి మా అసోసియేషన్లో కూడా మా రాష్ట్ర సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా తను పాల్గొంటూ అక్కడ కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి సార్ మరి మా పేద మహిళలు ఫోటోగ్రాఫర్లు వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి మెంబర్షిప్ తీసుకోలేరు అన్నప్పుడు సార్ మంచి మనసుతో వాళ్ళకు కూడా మెంబర్షిప్ కూడా తను స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సారు ఫోటోగ్రఫీ వృత్తి అంటే సార్కి చాలా ప్రేమ. మేము ఇద్దరం సార్ నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాము. ఆ రోజు డార్క్ రూమ్ వర్క్, కెమికల్స్, ఆ ప్రాసెస్ అన్నీ కూడా చాలాసార్లు మాట్లాడుకుంటాం సార్ నేను. అవన్నీ గుర్తు చేసుకుంటుంటాం, జ్ఞాపకాలన్నీ కూడా ఇంకా నిర్వహించడానికి. ఇప్పుడు వరకు మేడంతో నేను అదే అంటున్నాను, మేడం సార్ ఇప్పటికి కూడా గ్రేట్. ఈ ఏజ్లో ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, కానీ సార్ ఇంకా ఏదో చేయాలి తపనతో ముందుకు వెళ్తున్నాడు. మీరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం, మీరు కూడా గ్రేట్ అని ఇప్పటిదాకా మేడంతో మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా సార్ చేయాలి, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దేవుడు ఇంకా ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా సార్ నన్ను పిలుస్తూ ఉన్నారు, నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం రావాలి, ఖచ్చితంగా రావడం జరిగింది. చాలా దూర ప్రయాణమైన కూడా రావడం జరిగింది, రావాలి ఖచ్చితంగా వచ్చాను. ఇంత మంచి కార్యక్రమానికి మరి నన్ను కూడా గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు మరి సార్కు అలాగే మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నట్టు మీ మదర్స్ కూడా ఉన్నారు, కొంతమంది మదర్స్ ఇక్కడ మీ స్కూల్తో పాటు ఇంకొక అసోసియేషన్తో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఏంటది, దాని పేరేంటి? దాని అధ్యక్షులు ఎవరు? వారి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా తన పెన్షన్ నుంచి ఎవ్రీ మంత్ తన పెన్షన్ నుంచి ఖర్చు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కి కూడా తన పెన్షన్ నుంచి ఖర్చు చేస్తున్నారు కొంత అమౌంట్. వాళ్ళ పేరేంటి? టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు విన్నారా లేదా అనేది నా పాయింట్. సరే లేట్ అయింది ఒప్పుకుంటాం, పేషెన్స్ తగ్గింది. అంకుల్ పేరు చెప్పాలి లేదా? నరేష్ సార్ ప్లీజ్. ఓకే, వాళ్ళ మిస్సెస్ ఉన్నారు ఇక్కడ, ఆంటీ లాస్ట్ కూర్చున్నారు ఆంటీ. ఓకే, వాళ్ళిద్దరూ మీ ప్రిన్సిపల్తో పాటు మేమందరం ఇక్కడ ఉన్నాం. అలర్ట్ అయ్యారు ఇప్పుడు? ఓకే, సభకి వందనం. The guests sitting on the dais and all the mothers, special guests from Sisilla Photography College, students, teachers,
of the Oxford School. Good afternoon, one and all. And I wish all the women present on this occasion a happy International Women's Day. ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను చూస్తే ఇక్కడ భరతనాట్యంతో స్టార్ట్ అవుతుంది, బట్ ఇవాళ యూనిక్ గా ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నాను, పేరెంట్స్ కి ఒక డాన్స్ స్టార్ట్ అయ్యి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పేరెంట్స్ who have given occasion. Okay, make this occasion a special one. అంటే మీరు పిల్లలు ఖచ్చితంగా ఇక్కడికి ఎలాంటి హెసిటేషన్ లేకుండా ప్రతి ప్రోగ్రామ్ స్టేజ్ మీద మీరు డయాస్ ఎక్కి మాట్లాడగలగాలి. ఓకే, అది యాంకరింగ్తో స్టార్ట్ అయ్యి ఓకే దెన్ డిబేట్ వరకు డాన్స్తో స్టార్ట్ అయ్యి ఆట పాట, మన వేష భాష, ఓకే మన మాట తీరు, మన పద్ధతులు, ఇవన్నిటికీ మీరే మాకు వారసులు. ఇక్కడ ఉన్న తల్లులందరికీ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే మన ఈ భారతదేశం యొక్క కల్చర్ని తీసుకు వెళ్ళడానికి పిల్లలకు మనము తోడ్పడాలి. ఓకే, ప్రస్తుతం సొసైటీలో మోస్ట్ ఆఫ్ హియర్ ద ఆడియన్స్ ఆర్ స్కూల్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, isn't it? So 2 points for parents. Your challenge in front of you is మన ఆట పాట, మాట, భాష, తీరు, పద్ధతులు, ఓకే వంట వార్పులు, ముగ్గులు, పద్ధతులు, ఇవన్నిట్లో సైంటిఫిక్ రీజన్ చెప్తూ పిల్లల్ని ముందుకు తీసుకువెళ్దాం. అందులో మీ భాగం చాలా ఉంటుంది. అలానే చందమామ కథలు విన్నామా? ఇంకేమొచ్చేవి చిన్నప్పుడు కథల బుక్స్ వచ్చేవి? బాలమిత్ర, ఇంకా పంచతంత్ర, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? పంచతంత్ర కథలు ఎంతమంది చెప్తున్నారు మీ పిల్లలకు? ఇక్కడ ఉన్న తల్లులకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, రాత్రి పడుకునేటప్పుడు పంచతంత్రలో నుంచి కథలు ఎంతమంది చెప్తున్నారు? అసలు ఆ బుక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి మీ ఇళ్లలో? ప్రతి ఇంట్లో పంచతంత్ర కథల బుక్ ఉండాలి. నిద్రించేటప్పుడు వాళ్ళకి ఆ కథలు చెప్పాలి. అయితేనే పిల్లలు దీని విలువలు, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు తీసుకుంటారు. అదర్వైజ్ జబర్దస్త్, బిగ్ బాస్ ఇవన్నిటితో ముందుకు వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఎలా క్యారీ చేస్తారంటే మన విలువలని. సో పేరెంట్స్ కి 2 points. స్టూడెంట్స్ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారమ్మా. నరేష్ అంకుల్ చెప్పాను, వాళ్ళ మదర్, hats off to him that he has recognized the importance of women in this society, starting from this particular point. వాళ్ళ మదర్ పేరు మీద అలాంటి యాక్టివిటీస్ చేయడం. And hats off to his missus who is sitting over here because she is encouraging him to do such activities. లేకుంటే ఈ అమౌంట్ ఉంటే నేను 2000 చీర కొనుక్కునేదాన్ని కదా, ఒక ముక్కు పిల్ల కొనుక్కునేదాన్ని, ఒక కమ్మలు కొనుక్కునేదాన్ని, ఎందుకు పైసలు వేస్ట్ చేస్తున్నావు అనకుండా తనకి సహకరిస్తుంది. చూడు, తను యాక్చువల్ వైఫ్, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద వైఫ్. అలానే ఇక్కడ శారద మేడం గారు చెప్పారు, మా భర్త సహకారంతో నేను ఇలా ముందుకు వచ్చానని. ప్రతి మగవారి సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉన్నట్టు ప్రతి స్త్రీ యొక్క సక్సెస్ వెనుక ఒక మగవారు ఉంటారండి. ఇక్కడ పనిచేస్తున్న, ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా పొద్దున్న లేసి హడావిడిగా రావాల్సి ఉంటుంది స్కూల్కి. వాళ్ళ ఇక్కడ క్లాసెస్ అన్ని చెప్పాలి పేషియన్స్గా. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వర్క్స్ కూడా చేస్తూనే ఉండాలి, ఇంట్లో వర్క్స్. ఓకే, మనందరికీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీగా రిసీవింగ్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. So never forget the support of our husbands or parents who are back of our success. Okay? Then children. Gunjan Saxena. ఎంతమందికి తెలుసమ్మా ఇక్కడ? గుంజన్ సక్సేనా అదొక మూవీ పేరు తెలుసా మీకు? సినిమాల పేర్లు అన్నీ తెలుసు కదా? ఓకే, సినిమాల పేర్లు అన్నీ తెలుసు కదా? గుంజన్ సక్సేనా కూడా ఒక మూవీ పేరండి. ఒక ఆవిడ, ఒక అమ్మాయి, షీ ఇస్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. స్టోరీ అదే ఉంటుంది. కార్గిల్ వార్ లో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి మూవీస్ చూడండి. వాట్సాప్ టైం టువర్డ్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీస్ అని వెతకండి, మీకు వస్తాయి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ వస్తాయి. ఓకే, లాస్ట్ ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక గర్ల్స్కి లేదా విమెన్కి ఎలాంటి స్కీమ్స్ ప్రవేశపెడుతుంది అనే దాని మీద కూడా మీరు సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వస్తాయండి.
సుకన్య సమృద్ధి యోజన అని ఉంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్న తల్లులు వాళ్ళ అమ్మాయిలకు తీసుకున్నారు? చేతులు లేపాలి. 1 2 3 4 5 6 హార్డ్లీ నాట్ మోర్ దెన్ 10. మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదండి? అన్నిటికంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే ఎక్కువ. వాళ్ళు పుట్టినాక వెంటనే వాళ్ళ పేరు మీద మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అది వస్తుంది. అమ్మాయి 18 ఇయర్స్ అయినప్పుడు అది మెచ్యూర్ అయ్యి ఆ అమౌంట్ మనకు వస్తుంది. అంటే 18 ఇయర్స్ తర్వాత వాళ్ళ పెళ్ళికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ పనికి వస్తుందని. ఎవ్రీ మంత్ మనం అందులో 500 అట్లా సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో మీ అమ్మాయిల పేరు మీద ఓపెన్ చేయండి. ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయండి మన మహిళలకు. ట్రై టు గెట్ దోస్ స్కీమ్స్ అండ్ యూ ట్రై టు టేక్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇది ఆన్ చేయకూడదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏమన్నా చూడండి. ఎందుకంటే మనం సీరియల్, మీరు కాకుండా మీ అక్క మీ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కూడా సీరియల్ పెట్టుకుంటారు. నాకు కార్తీక దీపం ఏంటో సీరియల్ అన్నీ తెలియదు, కానీ అది చూస్తే పిల్లలు కూడా అలానే చూస్తారండి. పెద్దవాళ్ళు చూస్తున్నారు, నేను చూస్తే తప్పేంది అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ పెంపకాన్ని కొంచెం చేంజ్ చేసి పిల్లలకు కొంచెం దృష్టి పెట్టాలి. స్టూడెంట్స్, ఆర్ యూ హియర్ విత్ మీ? యా. I asked one person's name, కుంజన్ సక్సేనా. విన్నారా? వినలేదు. అదొక మూవీ పేరు. అలానే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్మాయి. అట్లా ఎవరెవరైతే మనకు స్కూల్ నుంచి ఒక బాక్సర్ ఉన్నారు లేడీ, ఎవరి పేరు? అమ్మాయి. స్టూడెంట్స్ చెప్పాలి. గుడ్. నిఖత్ జరీన్. అమ్మాయి 1 డేలో అయిపోయిందా బాక్సర్? ఎంత కష్టపడ్డదండి అమ్మాయి. పర్ డే ఎన్ని అవర్స్ కష్టపడతారు అమ్మాయిని అడిగారా మీరు? అట్లాంటి వాళ్ళని పిలిచి ఒక్కసారి మోటివేషనల్ లెక్చర్ ఇప్పించగలిగితే కొంచెం బాగుంటుంది. సో క్రికెటర్ కోహ్లీ తెలుసు కదా? ఇంకా క్రికెటర్ల పేరు అందరు ఈ లిస్ట్ 12 మెంబర్స్ ఇచ్చేస్తారు టీంలో. మీరు అంత మంచి పిల్లలు, చాలా షార్ప్ మైండ్. వాళ్ళు 1 డేలో క్రికెటర్ అయిపోయారా? క్రికెటర్ కావడానికి ఇండియన్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆడడానికి ఒక క్రికెటర్ ఎన్ని గంటలు కష్టపడతారంటే పర్ డే యావరేజ్ గా 10 to 15 అవర్స్ గ్రౌండ్ లో ఉంటాడు చిన్నప్పటి నుంచి స్టడీస్ తో పాటు. ఓకే, ఏదన్నా ఒక టాపిక్ మనకు రాకుంటే 1 టైం చదివి నాకు రాలేదు అని పక్కకు పెట్టకూడదు. 2nd టైం చదవాలి, 3rd టైం చదవాలి. అట్లా 10th టైం చదవండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. అది నా నాలెడ్జ్ ఎక్కట్లేదు బుర్రలకని వదిలేయద్దు. కోహ్లీ ఎలా అయితే ఒక గుడ్ బ్యాట్స్మెన్ అయి క్రికెటర్ అయి మరి అంత హార్డ్ వర్క్ మీరు చేయగలుగుతారు. చేసినట్టు అవుతే మీకే కాకుండా మీ ఫ్యామిలీకి, మీ స్కూల్కి, మీ సొసైటీకి, మీ డిస్ట్రిక్ట్. నిఖత్ జరీన్ బిలాంగ్స్ టు నిజామాబాద్. అట్లా మన డిస్ట్రిక్ట్కి, మన సిటీకి, మన కంట్రీకి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ అగైన్ a happy Women's Day. Thank you for GR Memorial and School, Oxford High School, for giving me this opportunity. Thank you one and all. మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, జడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు గారికి, అలాగే ఈ కార్యక్రమ కర్తాధర్త పెద్దలు నరేష్ సార్ గారికి, అలాగే మోహన్ సార్ గారికి, ఇక్కడికి నాతో పాటు విచ్చేసినటువంటి ప్రొఫెసర్ అపర్ణ గారికి, అలాగే రాష్ట్ర మహిళా ఫోటోగ్రఫీ గౌరవ అధ్యక్షురాలు శారదా గారికి, అలాగే నరేష్ సార్ గారికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటికీ చేయడానికి ఇప్పటివరకు చెప్పారు కదా, ప్రతి మగవారి వెనుక ఒక ఆడది ఎప్పుడు కూడా తన విజయానికి తోడుగా ఉంటుందని ఎగ్జాంపుల్గా ముందే ఉంచున్నారు లీలా మేడం గారు. వారికి, అలాగే సార్ శ్రీనివాస్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్స్, స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా అనేక డిపార్ట్మెంట్స్ నుంచి అందరు మహిళలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మార్చి 8న ఈసారి శివరాత్రి పండుగ రావడం వల్ల మన మహిళా దినోత్సవం వెనక ముందు అందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటున్నారు. మరి ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిగా
ఎందుకంటే మన మహిళలకి రోజు కూడా మహిళా దినోత్సవమే, ప్రతిరోజు చేసుకున్నా కూడా మనకు తక్కువే. కాకపోతే మనకంటూ ఒక విలువనిచ్చి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మన ఉనికిని తెలియచెప్పడానికి సమాజానికి అందరూ కలిసి అధికారికంగా మార్చి 8న మరి మహిళా దినోత్సవం జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పడం వల్ల ఇది బహుశా 114 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుకుంటూ వస్తా ఉన్నాము. మీ అందరికీ కూడా తెలుసు 1908లో క్లారా జెర్కిన్ అని ఒక మహిళ తాను తీసుకొచ్చినటువంటి మహిళల్లో తీసుకొచ్చినటువంటి చైతన్యం, పని గంటలు తగ్గించాలి, పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలి, మాకు ఓటు హక్కును కల్పించాలని 15,000 మందితోని అమెరికాలో కోపెన్బర్గ్లో చేసినటువంటి ఫస్ట్ ఉద్యమం. అది చరిత్రలో నిలిచిపోయినటువంటి ఉద్యమం. ఆ రోజు నుంచి దాన్ని లెక్కలోకి తీసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి తర్వాత మార్చి 8న తప్పకుండా మహిళా దినోత్సవాలు జరపాలని చెప్పేసి అధికారికంగా చెప్పడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తాము. మరి ఇప్పుడు చూసుకుంటే చాలా మహిళా సాధికారతలో మహిళలు అతివేగంగా దూసుకెళ్తా ఉన్నారు. ప్రతి రంగంలో కూడా ఆకాశంలో సగం అగ్నిలో సగం అనే విధంగా ప్రతి రంగంలోనూ ఇప్పటివరకు మన కళ్ళెదుటే ఉన్నారు. ఒక ప్రొఫెసర్ గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఇప్పటివరకు కూడా విషయాలన్నీ. అంటే తన చేతిలో కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఒక గొప్ప స్థానంలో ఉంచేటువంటి ఒక మహిళామూర్తి, ఒక మాతృమూర్తి మన అపర్ణ మేడం గారు. అలాగే మహిళా ఫోటోగ్రాఫర్ గారు రాష్ట్ర మహిళా ఫోటోగ్రఫీ దానికి అధ్యక్షురాలంటే మామూలు విషయం కాదని గత 30 సంవత్సరాలుగా ఇందులో కంటిన్యూగా ఉండగలుగుతున్నారు అంటే ఆమె ప్యాషన్, ఆమె పట్టుదల, ఆమె సంకల్పం. మరి మగవాళ్ళే చేయాలా, మనం పేట్లో తక్కువ అని నిరూపించడానికి తను పట్టుదలతో ఇప్పటివరకు కొనసాగుతున్నారంటే నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎలాగా చెప్పేసి నరేశ్వరాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప మహిళామణి. అలాగే ఇక్కడ టీచర్స్ ఉన్నారు. టీచర్స్ అంటేనే ఒక ఉపాధ్యాయ వృత్తి అంటేనే అన్ని వృత్తుల్లో చాలా చాలా గొప్పదైనటువంటి వృత్తి. అలాంటి వృత్తిని చేపట్టినటువంటి మా టీచర్స్ మహిళామణులందరూ కూడా వారి చేతుల్లో అటు వారి ఉద్యోగాన్ని చూసుకుంటూ, వారి సంసారాన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, తమ పిల్లల కన్నా కూడా స్కూల్లో ఉన్న పిల్లలని ఒక స్థానంలో ఉంచాలి, వాళ్ళని మాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. మేము ఒక టీచర్గా ఇక్కడికి వచ్చాము, దానికి మా వంతు తప్పకుండా సహకరించాలి అని చెప్పేసి వారు వచ్చిన కాడ నుంచి ప్రొద్దున మళ్ళీ సాయంత్రం వెళ్ళే వరకు కూడా ప్రతి పిల్లవాడిని తమ దృష్టిలో పెట్టుకొని వారి మెంటాలిటీ తగ్గట్టుగా, ఇది కరెక్ట్ పాయింట్, మెంటాలిటీకి తగ్గట్టుగా టీచర్ వ్యవహరించడం అనేది. ఎందుకంటే మన పిల్లలంటే ఒకరో ఇద్దరు ఉంటారు ఇంట్లో, మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత అంతమంది పిల్లలను ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా ఉంటారు. వారందరినీ కూడా మేనేజ్ చేయాలంటే నిజంగా ఒక గొప్ప టాలెంట్ ఉండాలి టీచర్స్ అందరికీ కూడా. వారందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాట్సాప్ తెలియజేస్తున్నారు ప్రతి టీచర్కి కూడా. అలాగే మా జర్నలిస్ట్ మహిళమ్మలు ఉన్నారు ఇక్కడ, న్యూస్ ఇద్దరు నేను మొన్ననే వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. వారందరూ కూడా టీవీలో కనిపిస్తుంటారు. అది కూడా చాలా గొప్ప వృత్తి. ఎందుకంటే జర్నలిజం అనేది ఇప్పటికీ కూడా ఆ ప్రెస్ క్లబ్ లో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. అది కూడా చాలా గొప్ప వృత్తి. జర్నలిజం అంటేనే తెలుసు అని అంటే కొల్లు పోకుండా మంచిగా వాటికి కూడా ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. అది కూడా ఒక యూనిక్ టాలెంట్ అన్నమాట. అందులో కూడా మన మహిళామణులు చాలా మటుకి అందులో కూడా చాలా ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఇది నాకు 5th ఇయర్ ఇప్పుడు మేయర్గా. ఆల్రెడీ 4 years నుంచి చూస్తున్నప్పటికి కూడా తక్కువ మొన్న చూస్తే ఆల్రెడీ ఒక 15 మంది వరకు ఇప్పుడు అందులో అందరు కూడా రావడంటే సంఖ్య పెరుగుతూ ఉంది. అది కూడా ఒక ప్యాషన్గా తీసుకొని మహిళలు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా మంది వైద్య వృత్తి కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా చాలా మంది మహిళామణులు ఇప్పుడు నేనే తీసుకోండి,
ఒక రాజకీయంగా నేను ఇప్పుడు మేయర్గా మీ ముందున్నాను. మా మహిళా మండలి కూడా చాలా మంది సర్పంచులు, అలాగే చైర్పర్సన్లు, మేయర్లు వీళ్ళందరినీ కూడా చూసుకుంటే సగం మహిళా మండలి చాలా ఎక్కువ సీట్లలో ఈసారి ఉన్నారు. 33% ఆల్రెడీ డిక్లేర్ చేశారు. వచ్చేసారికి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సగానికి పైగా మహిళలే మొత్తం దేశాన్ని నడిపిస్తారు. ఇది అంతకన్నా ఎక్కువ ఏం కావాలండి మన మహిళా సాధికారతకి. అది చాలా ఒక పెద్ద మెట్టు అని చెప్పుకోవాలి. అది త్వరగా రావాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటా ఉన్నాము. దానికోసం కూడా చాలా మంది అటు అసెంబ్లీలో అలాగే పార్లమెంట్ లో కూడా చాలా మంది దాని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇది వచ్చి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే ఈరోజు పెద్దలు నరేష్ సార్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం వారి తల్లి గారి యొక్క పేరుతోని ఈ మెమోరియల్ ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో అందరికి కూడా తెలుసు, తల్లిదండ్రులు అంటే చాలా మంది కూడా ఒక వయసు అంటే వచ్చినాక ఎవరి పనులు వాళ్ళు ఎవరి దాని వాళ్ళు చూసుకోవడం, అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు పెరిగిపోతా ఉన్నాయి. అందరు తీసుకుని అక్కడ వదిలేసి అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో వెళ్ళిపోవడం ఇది ఆనవాయితీగా పెరిగిపోతా ఉంది. కానీ నరేష్ సార్ వాళ్ళని చూస్తే మాత్రం మనం ఒక ఆదర్శంగా తీసుకొని మరి ఇలాంటి జరగకుండా చూసుకోవాలంటే ఇలాంటి పెద్దల యొక్క జీవిత చరిత్రను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రేపు నా ఆరోగ్య పరిస్థితి ఏంటో, నా భార్య పరిస్థితి ఏంటో, మరి 4 రూపాయలు ఉంటే రేపటికి ఏదన్నా పనికొస్తాయని ఆలోచన చేసుకొని డబ్బులన్నీ కూడా దాచుకోవచ్చు. కానీ అలా కాకుండా కొద్ది గొప్ప ఉంచుకొని ఎక్కువ మందికి నాకంటూ భగవంతుడు నాకు ఒక జన్మనంటూ ఇచ్చాడు, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఒక 10 మందికి నేను సహాయపడితే అది నా జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టని ఒక గొప్ప మనస్తత్వం కలవాలి. కాబట్టి మరి ఇంత కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారంటే నిజంగా వారికి శిరస్సు నుంచి నేను నమస్కరిస్తా ఉన్నాను సార్ మీకు. అలాగే మోహన్ సార్ కూడా చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ తమ్ముడు గారు కూడా చనిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళు కూడా ఒక ట్రస్ట్ నిర్వహించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి జర్నలిస్ట్ దినోత్సవం రోజు కూడా తమ్ముడు గారి పేరు మీద ఇప్పటికీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ళకు కూడా చాలా పెద్ద గొప్ప మనసు. ఎన్నో కార్యక్రమాలు ఇందాక నెరవేర్చలాగానే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి గొప్ప వాళ్ళంతా ఉన్నారు కాబట్టి సత్యం, ధర్మం ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఇంకా ఉంది. అవి ఉన్నాయి కాబట్టి మన భారతదేశం ఇప్పటికీ పెద్ద కంట్రీస్ తో పోటీ పడి ముందుకు వెళ్తుంది. అంటే ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఆదర్శమూర్తులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాము. మరి అందులో మన మహిళా మండలి కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఇలా ముందుకెళ్ళి మనమంతా ఒక గొప్ప పేరుని సంపాదించుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇదే విధంగా ఒకరికి తోడుగా ఉంటూ మహిళలకు ఒకటే ఒక బాధ ఉంటుంది. ఎవరేమైనా అంటే తొందరగా కుంచుకుపోతారు. ఆ ఒక్క బాధని పక్కన పెట్టేసి ఏ అడుగైనా ఒక్క చిన్న అడుగు వేస్తే ఎంత పెద్ద ప్రయాణమైనా దాన్ని ఈదవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి నెగటివ్ కాంప్లిమెంట్స్ వచ్చినా కూడా మనం ఆ ఒక్క అడుగు కిందికి తొక్కేసి అదే మన ప్రారంభం మెట్టు అనుకొని ఎక్కితే ఖచ్చితంగా మనము అనుకున్న సంకల్పానికి తప్పకుండా మనం చేరుకుంటాం. ఎందుకంటే మనం మహిళ మహిళ అంటే ఇళ్లలోనే చాలా గొప్పదైనటువంటిది. ఇలా అంటే మొత్తం భూమి, ఈ భూమిలోనే చాలా గొప్పదైనటువంటి మహిళ. కాబట్టి మనం అందరం కూడా ఇంత గొప్పగా మనం ఉండగలుగుతున్నాం. మల్టీ టాలెంటెడ్, ambitious, H humorous, I ఏం చెప్తారు? ఐస్ క్రీమ్. ఇంటెలిజెంట్, వెరీ గుడ్. L లవబుల్, A అంబిషియస్, మెగాస్టార్ అని చూస్తాం. మన మహిళలు స్మైలింగ్ స్టార్స్, ఎప్పుడు కూడా నవ్వుతూ ఎలాంటి కష్టం ఉన్నా త్యాగాలున్నా అన్ని చేసుకుంటూనే మనమంతా కూడా నవ్వుతూ ముందుకెళ్తున్నాం. కాబట్టి సక్సెస్ అనేది మనకెప్పుడు కూడా మన కాళ్ళ దగ్గర ఉంటుంది.
ఈ విధంగానే నవ్వుతూ నవ్విస్తూ మనం అందరం కూడా మహిళలమంతా ఏకమై ఒక మాట అనుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని ముంగడి తీసుకెళ్తూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జిఆర్ మెమోరియల్ అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సౌజన్యంతో నిర్వహిస్తున్న అతిథిగా విచ్చేసినటువంటి సోదరుని నగర మేయర్ నండు నీతి కిరణ్ గారు, అట్లాగే ఈ జిఆర్ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ బాబు గారు, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు మోహన్ గారు, తెలంగాణ తొలి మహిళా అధ్యక్షురాలు ఫోటోగ్రఫీ శారద మేడం గారు, హీరా మేడం గారు, సోదరులందరూ, ప్రెసిడెంట్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మహిళలంటూ సబ్జెక్టు వాళ్ళదే, మరి ఏమి కాబట్టి ఏదో కొద్దిగా 40 నిమిషాలుగా మాట్లాడాలా. మరి ఈరోజు మహిళల గురించి కరోనా టైంలో ఇదే మహిళలు డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్గా వారి ప్రాణాలు లెక్క చేయకుండా ఎదుటోళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తులు ఈ మహిళలు. నేను చూశాను చాలా చేసింది, ఎందుకంటే నేను కూడా బీజేసీ చైర్మన్ ఉండి ఇప్పుడు బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చైర్మన్. కాబట్టి ఒక సూపరింటెండెంట్ అయితే బోధన్లో కరోనా వచ్చిన మహిళకు కూడా డెలివరీ చేసిన కేసులు ఉన్నాయి. అట్లాగే కొందరు డాక్టర్స్ కరోనా టైంలో పేషెంట్స్కు సర్వ్ చేసుకుంటుండి కొందరైతే డాక్టర్స్ మరి వీరమరణం కూడా పొందిన వ్యక్తులు మహిళలే గొప్ప అని చెప్పగలపదు. అటువంటి మహిళలు సాక్రిఫై నేచర్ ఇప్పుడు చెప్పారు, మేయర్ గారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, మహిళలు ఎక్కడ పూజించరిస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను నరేష్ గారి యొక్క మరి ఒక మగాడి యొక్క ఒక మహిళ కృషి ఎంత ఉంటుంది అన్నట్టు మరి ఎక్కువ మంది మహిళల కృషి ఉంటుంది, కొంత అయినా తక్కువ పురుషుల కృషి ఉంటుంది. ఇప్పుడు శారద మేడం గారు చెప్పినట్టు నా యొక్క నా భర్త కృషి ఉందని చెప్పడం జరిగింది. 75% మహిళల కృషి ఉన్నా 25% భర్తల కృషి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ మరి నాటి కాలం బ్రహ్మం గారు చెప్పారు, మహిళలే రాజ్యం వెళ్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఏదైతే ఇప్పుడున్న మహిళా రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో కానీ మొన్ననే మా కవిత కూడా ఒక దాన ఏర్పాటు చేసింది. ఏదైతే ఉందో జీవో నంబర్ 3 రద్దు చేయాలి. మరి మహిళలకు కూడా 33% ఉద్యోగాలకు కూడా ఇవ్వాలి. అట్లాగే రాజకీయం కూడా ఎదగాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసెంబ్లీ, లోకసభలో కూడా మహిళలకు 1/3 సీట్లు ఇవ్వాలని చెప్పేసి మరి మొన్ననే దాన చేసిన మన కవిత గారు దాన కూడా చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోర్చు. చాలా విషయాలు ఉన్నాయి. మరి గతంలో మహిళలకు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వము మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు మరి ఎన్నో స్కీములు, మరి న్యూట్రిషన్ కిట్ కానీ, డెలివరీ అయినాక మరి పిల్లలు కేసీఆర్ కిట్ 13,000 కానీ ఇట్లా ఎన్నో. ఒక మహిళ
అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ సీటింగ్స్ కూడా తీసుకొచ్చిన ఘనత ఆ గవర్నమెంట్ దక్కుతుంది. అట్లాగే లోకల్ బాడీస్లో ఇప్పుడు చెప్పినట్టు లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్స్ మహిళలకే మరి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. మా జడ్పీలో 27 మంది జడ్పీటీసీలు ఉంటే 14 మంది మహిళలు. కాబట్టి సర్పంచులు 50% మహిళలే. మన నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 265 మంది మహిళలే సర్పంచ్. 50% ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి. కాబట్టి నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ మహిళలకు 33% జాబులో కానీ రాజకీయం కానీ రిజర్వేషన్ ఇవ్వాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి ఇన్ని సౌకర్యాలు కల్పించారు. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు ఎవరైనా మనం చెప్పుకోవాలి, మన ప్రభుత్వం చెప్పుకోవాలి, ఉన్న ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పటి ప్రభుత్వం కూడా మహిళలకు మరి బస్సు ఫ్రీ బస్సు ఛార్జ్ లేకుండా బస్సు కూడా ఫ్రీగా వెళ్ళడం కానీ సౌలభ్యం ఇవ్వడం జరిగింది. అట్లాగే 200 యూనిట్ వరకు జీరో బిల్ వస్తుంది చూసిన నిన్న. అట్లాగే మహిళలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చులకు మహిళలకు ఇస్తాము. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాలు ఏది ఉన్నా ఆ ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మహిళా ఉపాధ్యాయులు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మరి సావిత్రిబాయి పులే చొరవనే కాబట్టి ఆమెకు మరి నిన్ననే ఘనంగా నివాళులర్పించారు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా సావిత్రిబాయి పులే విగ్రహము పార్లమెంటు భవనం ముందు ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తూ మరి స్టేట్ గవర్నమెంట్ కూడా మహిళల గురించి మరి కొన్ని మీరు ఏదైతే చెప్పినో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ ఏదైతే 2500 రూపాయలు ప్రతి మహిళకు రేషన్ కార్డులో ఉన్న పెన్షన్ ఇస్తామన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను స్టేట్ గవర్నమెంట్కు కోరుతూ ఇంకా చాలా కోరికలు చెప్పి మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఈరోజు మరి పేరెంట్స్ ఏదైతే గేమ్స్ ఆడారో వాళ్ళకు గిఫ్ట్స్ బహుమతులు వస్తున్నాయో వాళ్ళందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని ఎన్నుకొని వాళ్ళకు కూడా సన్మానం ఉంది, వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక జిఆర్ మెమోరియల్ గురించి కానీ ఆక్స్ఫర్డ్ స్కూల్ గురించి కానీ మోహన్ గురించి కానీ నరేష్ బాబు గురించి కానీ మరి చాలా చెప్పారు. నేను ఇవాళ కొత్త కాదు, ఈ 4 సంవత్సరాల్లో కనీసం ఒక 10-12 మీటింగ్స్ అటెండ్ అయ్యారు, ఇంకెక్కువ లేదు. నరేష్ బాబు మా మోహన్ గారు అయితే 80 నుంచి పరిచయం ఫోటోగ్రాఫర్. నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాకు 37 ఇయర్స్ కింద ఫోటోగ్రాఫర్. అప్పటి నుంచి నాకు అవినాభావ సంబంధాలు. అందుకే నేను చెప్తా ఏ గూటి పక్షి ఆ గూటికి అన్నాడు. ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ ఒకటే సౌకర్యాలన్నీ ఇంకా జరిగింది. కానీ మీరెందుకు కాకూడదు, మీరు కూడా ఒక మేయర్ ఎందుకు కాకూడదు, మీరు కూడా ఒక జడ్పీ చైర్మన్ ఎందుకు కాకూడదు, మీరు కూడా ఒక డాక్టర్స్ ఎందుకు కాకూడదు, ఒక కలెక్టర్ ఎందుకు కాకూడదు. కృషి పట్టుదల ఇవన్నీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆర్గనైజ్ చేసిన మన జిఆర్ మెమోరియల్ నరేష్ బాబు గారికి, ఆక్స్ఫర్డ్ స్కూల్ మా డైరెక్టర్ మా మిత్రుడు మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న పేరెంట్స్కి, పిల్లలకు నా జీవనలు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆక్స్ఫర్డ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆక్స్ఫర్డ్ పాఠశాల సంయుక్త నిర్వహణలో స్థానిక అమూల్ కాపు కళ్యాణ మండపంలో ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ రాజన్న గారి విఠలరావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ నీతు కిరణ్ గారు, అలాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపర్ణ గారు, అలాగే రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి శారద గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి దివ్యంగా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 300 మంది రామూర్తులు ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 43 మందికి విభిన్న రంగాలకు చెందినటువంటి మహిళలకి సన్మానం చేయడం జరిగింది. వారంతా కూడా చాలా ఆనందంగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పేరెంట్స్ కాంపిటీషన్స్లో అంటే వారికి నిర్వహించినటువంటి వివిధ పోటీలలో బహుమతి పొందిన వారికి ప్రత్యేకంగా బహుమతులు ఈరోజు అందజేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల్లో కూడా మరి కార్యక్రమంలో వారికి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, తర్వాత యాంకర్ చేయడానికి 2 అమ్మాయిలు కూడా రావడం జరిగింది. వారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దివ్యంగా నిర్విఘ్నంగా నెరవేర్చగలిగాము. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కార్యక్రమానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టాఫ్, మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాన్నగారు అంటే 1947లో ఫస్ట్ ఫోటో స్కూల్ పెట్టడం జరిగింది నిజామాబాద్లో. దాంట్లో 1965 ఎంటర్ అయ్యాను ఫోటోగ్రఫీ. అంటే చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ రిటైర్డ్ అయ్యారు. 2000లో రిటైర్డ్ అయిన తర్వాత మా పేరెంట్స్ పేరు మీద గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించడం జరిగింది. దాని ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరము 10th నుంచి పీజీ వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్ వరకు మేము సన్మానం చేసుకుంటాము. సంవత్సరానికి ఒక 500 మంది పిల్లలకు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో స్టూడెంట్స్ వస్తారు. ఈ రోజు ఏంటంటే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కేటగిరీలో డిపార్ట్మెంట్స్ నుంచి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, టీచర్స్, లెక్చరర్స్, సామాజిక ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కు ఇటువంటి వాళ్ళకి మేము సన్మానం చేయడం జరిగింది. చాలామంది ఆ పిల్లలు చాలా హ్యాపీగా అయినారు. స్పెషల్గా ఏంటంటే ఆక్స్ఫర్డ్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలను గౌరవించడం జరిగింది. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆక్స్ఫర్డ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మాకు సహకరించినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యంకు మరియు టీచర్స్కు, వారి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో పాస్పోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ మాకు ఈరోజు బాగా సపోర్ట్ చేశారు. యాజ్ ఏ సెక్రటరీగా నేను వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు సమాజంలో వివిధ రంగంలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి సన్మానం చేయడం మా సంస్థ యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటాం. ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. వచ్చిన అతిథులందరికీ మరియు మీడియా మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ, ప్రేక్షకులకు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.